యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి సోషల్ మాధ్యమాలు చాలా ఉన్నాయి. సో స్టూడెంట్స్కి ఎండాకాలం సెలవులు అయితే వచ్చేసినాయి. వాళ్ళు ఇప్పుడు ఇళ్ళకే పరిమితమైళ్ళు. ఇళ్ళకే పరిమితమైనంటే పొరపాటు. విత్ మొబైల్ ఫోన్ తోటి పరిమితమైళ్ళు. మరి మీ ఇంట్లో పిల్లవాడు ఉండాలి నాకు తెలిసి. ఇప్పుడు ఫోన్లో చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. అతను చూసే వీడియో ఎలాంటి కంటెంట్ని కలిగి ఉన్నది, ఆ యొక్క వీడియో యొక్క ప్రభావం ఆ పిల్లవాడి పైన ఎట్లా పడుతుంది, సో ఇప్పుడైనా మీరు గమనించిల్లా? సో దీని గురించి చర్చించడానికి ఈరోజు మనం వరంగల్లో ప్రముఖ సైకియాట్రిక్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ ఎర్రా శ్రీధర్ రాజు గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ 2024-25 ఈ ఒక్క సంవత్సరంలోనే ఇప్పటిదాకా ఇప్పుడు మొబైల్ ఉంటుంది, అందులో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, వీడియోలు అన్నీ చూస్తూ ఉంటారు. కాకపోతే ఆ కంటెంట్ అనేది డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి. మరి ఆ కంటెంట్ యొక్క ప్రభావం చూసేటువంటి వాళ్ళ మీద ఎట్లా పడుతుంది? ఇప్పుడు బీవీఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. పిల్లలందరూ ముఖ్యంగా యూత్ ఇంటి దగ్గర ఎక్కువ రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. అవును, రెగ్యులర్గా కాలేజ్ పోయేటువంటి ఒక నావిగేషన్ లేదు కాబట్టి ఆ పిల్లలు నిత్యం ఏం చేస్తున్నారు అంటే మొబైల్ అడిక్షన్లో సమయాన్ని గడుపుతున్నారు. మొబైల్ యూజ్ వేరు, మొబైల్ యూజ్ను అబ్యూజ్ చేయడం వేరు. ఇక్కడ పేరెంట్స్ ముఖ్యంగా లేదా పెద్దలు వాళ్ళ దృష్టిలో ఏ పిల్లవాడు కానీ ఒక హద్దును దాటి స్క్రీన్ టైంను స్పెండ్ చేస్తున్నట్టయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ స్క్రీన్ టైంను తగ్గించడానికి వాళ్ళకు అవసరమైన కౌన్సిలింగ్ తీపియాలి. వాళ్ళకు ఒక కన్స్ట్రక్టివ్ యావిగేషన్ను మనం క్రియేట్ చేయగలగాలి. సో ఇదంతా ఒక సబ్జెక్టు. కానీ ముఖ్యంగా ఇటు పేరెంట్స్, యువత ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే ఒక సంవత్సర కాలం లోపల వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ మీడియా పరంగా, ఇప్పుడు ఇంటర్నెట్ పరంగా, వివిధ సోషల్ మీడియాలలో ఒక పందా నడుస్తూ ఉంది. బర్నింగ్ టాపిక్, బ్రేకింగ్ న్యూస్, అంటే వ్యూవర్స్ను అట్రాక్ట్ చేయడానికి, యూత్ను అట్రాక్ట్ చేసేటువంటి కంటెంట్ను వాళ్ళు ఎక్కువగా ప్రసారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ప్రసారం చేస్తున్నప్పుడు వాళ్ళకు మోటివ్ ఏముంటుందంటే ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ లైక్స్ రావాలి, స్క్రీన్ టైం ఎక్కువ రావాలి, దాని వెనకాల బిజినెస్ కావాలి. ఇప్పుడు బిజినెస్ కావాలి అని అంటే అందరికీ తెలిసిన విషయము, నెగటివ్ కంటెంట్ ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతుంది, పాజిటివ్ కంటెంటు బోర్ కొడుతుంది. అని వీడేంద్ర నీతి చెప్తాడు అంటారు. పెద్ద పెద్ద మేధావులే ఈ మధ్యన తమ స్టేట్మెంట్స్ లోపల ఒక సర్కాజం, ఒక డిస్ట్రక్టివ్ క్రిటిసిజం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఒక థంబ్నెయిల్ కోసం డైలాగులు, పంచ్ డైలాగులు, ఇవి మన సమాజంలో నడుస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు ముఖ్య సూచన, ఒక సైకియాట్రిస్ట్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే వాళ్ళను ఒక నిర్మాణాత్మకమైన యావిగేషన్లోకి, హెల్త్, స్పోర్ట్స్, ఫిట్నెస్, కల్చరల్ యాక్టివిటీసు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వైపు నిర్భయంగా, నిస్సంకోచంగా వాళ్ళని పంపండి. ఒక మ్యూజిక్ నేర్చుకుంటే, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే, ఒక ఆట ఆడితే గ్రౌండ్కి వెళ్ళి ఒక 3 గంటలు స్పెండ్ చేస్తే సమయం వృధా అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాల్సిన చదువు ఇప్పటి నుంచి వెళ్ళే ట్యూషన్స్, ఐఐటి కోచింగ్ అని, లేకుంటే మెడికల్ కోచింగ్ అని 10th హై స్కూల్ నుంచి వెళ్ళే మొదలు పెడుతున్నారు. అవును, హై స్కూల్ నుంచి ఇంటెన్సివ్ కోచింగ్లని వాళ్ళ జీవితాలను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు స్లోగా
మానవీయ సంబంధాలను వదిలేసి నెట్వర్క్ సంబంధాల మీద ఆధారపడాల్సిన అవసరం వస్తున్నది. ఇమీడియట్ ప్లెషర్, ఇమీడియట్ రిలీఫ్ కోసం వాళ్ళు ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు అనేటువంటిది తల్లిదండ్రులు గుర్తించాలి, సమాజం గుర్తించాలా, ప్రభుత్వాలు గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఒక సంవత్సరం నుంచి వెళ్ళి జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్, బర్నింగ్ టాపిక్స్ కనుక మనం చూసినట్టయితే అవి మన సమాజం మీద ఎటువంటి ఇంపాక్ట్ని చూపించినాయి. అసలు ఇంపాక్ట్ అవ్వడానికి చిన్న పెద్ద అని కూడా లేదండి తేడా, అందరి మీద ఒక రకమైనటువంటి ఇంపాక్టే ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, మనం ఫస్ట్ నాకు స్ఫురణకు వచ్చేది డ్రగ్స్ మీద, నార్కోటిక్ డ్రగ్స్ మీద, పబ్ కల్చర్ మీద, రేవ్ పార్టీల మీద ఒక సంవత్సర కాలం కిందట ఒక 2-3 నెలలు పెద్ద న్యూస్ క్రియేట్ అయింది. అవును. ఆ న్యూస్ లోపల పూరి జగన్నాథ్ గారు, మన రవితేజ గారు, హేమ గారు, ఇవన్నీ పెద్ద సెన్సేషనల్ న్యూస్. అంటే రవితేజ హీరో, ఒక స్టార్, పబ్లిక్ స్టారు, ఒక పెద్ద డైరెక్టరు, వాళ్ళే వాడినరు అనేటువంటి ఒక వేవ్ క్రియేట్ అయింది. దీనికి ఏమన్నా రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధం ఉందా? వీళ్ళు ఆ రేవ్ పార్టీలో పోయినప్పుడు హీరోయిన్లు ఇన్వాల్వ్ అవుతారట, దీనికి 3 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట, మెంబర్షిప్ ఉంటుందట. దీనికి చికోటి ప్రవీణ్ గారి న్యూస్, కంటిన్యూస్ న్యూస్. అంటే ఈ న్యూస్ ఛానల్స్ కానీ, ఈ యూట్యూబ్లో ప్రసారం చేసేవాళ్ళు కానీ పబ్లిక్ జాగ్రత్తగా ఉండండి, సమాజం జాగ్రత్తగా ఉండండి అని బాధ్యతగా చెప్తున్నారా, లేకుంటే హీరోయిజం అంటే ఏంటిది అనేది వాళ్ళు చూపిస్తున్నారా? ఓకే, అది ప్రధానమైనటువంటి ప్రశ్న. మనం తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి, పెద్దలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రెండో టాపిక్ వస్తే, విక్రమ్ సినిమా వచ్చింది కమల్ హాసన్ గారిది, దాని తర్వాత పుష్ప 1 వచ్చింది, దాని తర్వాత సలార్ సినిమా వచ్చింది. అది ఈ విధంగా ఎన్నో ఒక సిరీస్ ఆఫ్ సినిమాలు వచ్చాయి. పుష్ప 2 వచ్చింది మొన్న. అసలు ఏం సినిమాలు అవి? పుష్ప 1 సినిమాలో ఆ హీరోకు, అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది యాక్టింగ్కు. అవును. సో ఇప్పుడు ఏ సందేశం ఇస్తున్నాం మనం? తల్లిదండ్రుల ద్వారా జాగ్రత్త పడాలి ఇక్కడ మనం. ఎందుకంటే కమర్షియల్ మోటివ్ తోటి ఒక సినిమా తీయడాన్ని నేను విమర్శించలేదు, ఎందుకంటే నేను కూడా 2 సినిమాలకు ప్రొడ్యూసర్ని కాబట్టి. లాభాపేక్ష అనేటువంటిది ప్రతి బిజినెస్ మ్యాన్కి ఉంటుంది, కానీ అది రీజనబుల్గా ఉండాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ను, ఒక యాంటీ సోషల్ వ్యక్తిని ఒక స్టార్ లాగా చూపించినటువంటి సినిమాకు పబ్లిక్ డొమైన్లో ఏమన్నా కానివ్వండి, సరే వాళ్ళకు బాధ్యత ఉన్నది లేదు తర్వాత, కానీ ప్రభుత్వం కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు మీరు? బై హుక్ ఆర్ క్రూక్ ఏదైనా చేయకండి, డబ్బు సంపాదించాలని చెప్తున్నారా? సినిమా ఎంత వాయిలెన్స్ అండి! ఒక్క సీన్లో 100 మందిని నరికేస్తారు. ఒక మిషన్ గన్ పెట్టి ఒక సినిమాలో మొత్తం పార్టీలో ఉన్న అందరినీ కాల్చేస్తారు. ఒక సినిమాలో ఒక విలను 4 భార్యలను పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఇంకో పెళ్లి చేసుకోబోతాను. అది సెన్సేషన్, అది సెన్సేషనల్ హిట్. 200 కోట్లు, 300 కోట్లు, 2000 కోట్లు కలెక్షన్స్ అని రాస్తూ ఉంటే, యువత ఆ సినిమాలు చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఆత్మఘోష కాదా అండి? ఇప్పుడు ఎటువంటి సినిమాలను మనం ప్రమోట్ చేస్తున్నాం? ఇక్కడ బాధ్యత వహించి కొంతమంది మేధావులు ఇటువంటి పనులు చేస్తున్నారా లేదా అనేది మనం కామెంట్ చేయలేము, ఎందుకంటే అంత గొప్పలం కాదు మనం. కానీ తల్లిదండ్రులకు సూచన ఏంటిదంటే, ఒక పిల్లలతోటి వాళ్ళకు ఒక ఆత్మీయమైనటువంటి ఇంటరాక్షన్, ఒక ఆత్మీయమైనటువంటి బంధం, వాళ్ళ లోపల ఒక ఆర్ద్రత అనేటువంటిది రిలేషన్స్లో మెయింటైన్ చేయలేకపోతే మాత్రం, అంటే ఒక సినిమా సలార్ సినిమా చూసి వచ్చిండు, హీరో ఇట్లా ఉంటాడు, ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు అని వాడు వచ్చి చెప్పినప్పుడు తల్లిదండ్రులకే చెప్పాలి ఫస్ట్. అమ్మతోటో తండ్రితోటో తను షేర్ చేసుకునేటువంటి విధంగా మనం కనుక ఒక
కుటుంబ వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే కనుక ఇటువంటి ఉపద్రవం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. నెక్స్ట్ ఒక కమర్షియల్ హీరోకు ఒక పద్మభూషణ్ ఇవ్వడం, పద్మవిభూషణ్ ఇవ్వడం, ఇప్పుడు మంచి యాక్టర్ అని ఇచ్చారా, మంచి సినిమాలు చేశారని ఇచ్చారా, లేకుంటే ఓ 150-200 సినిమాలు చేస్తే గొప్ప హీరో అయిపోతారా? ఓ 2000 కోట్ల మార్కెట్ను క్రియేట్ చేయగలిగితే గొప్ప హీరో అయిపోతారా, గొప్ప యాక్టర్ అయిపోతారు? పారామీటర్ ఏంటిది? ఏ పారామీటర్ మీద ఆధారంగా ఒక హీరోకు ఒక గుర్తింపు ఒక ప్రభుత్వం ఇచ్చింది? పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చారండి. మంచి వ్యక్త చెడ్డ వ్యక్త నేను కామెంట్ చేయట్లేదండి. ఒక వ్యక్తికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును ఒక గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏ బేసిస్ మీద ఇచ్చిందని, ఒక వ్యక్తి మంచోడు కాబట్టి నేను ఇస్తున్నా అంటే మంచోళ్ళు భారతదేశంలో 140 కోట్లల్లో అందరు మంచోళ్ళేనండి, చెడ్డోడు ఎవడు ఉంటాడండి? ఇక్కడ ఎటువంటి సందేశాన్ని యువతకు ఇస్తున్నారు? ఒక ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ, అది లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. ఎటువంటి కంటెంట్ వైపు రైటర్స్ కానీ, హీరోలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ మొగ్గు చూపాలి. గౌరవం అనేది ఎటువంటి సినిమాలు చేస్తే వస్తుంది? RRR చేస్తే, పుష్ప చేస్తే, సలార్ సినిమా చేస్తే, ఇంకేదో రౌడీ సినిమా, గుండా సినిమా, ఇంకేదో సినిమా, వజ్రాల దీవి సినిమా తీస్తే వస్తుందా? ఏం సినిమా చేస్తే వస్తుంది? ఒక పాపులారిటీ ఈజ్ డిఫరెంట్ అండి, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషనలిజం ఈజ్ డిఫరెంట్, ఒక కమర్షియల్ స్టంట్ ఈజ్ డిఫరెంట్. ఇంత క్లియర్గా ఒక కామన్ మ్యాన్కు తెలియదు. ప్రభుత్వాలు ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు. పదే పదే చెప్తున్నానని కాదు, ఒక ప్రధానమంత్రి గారు తన స్పీచ్లో ఒక ఫిక్షన్ను, సత్యదూరమైనటువంటి ఒక స్టోరీని ఆధారంగా చేసుకొని తీసినటువంటి దానికి ఒక సాంఘికమైనటువంటి ఇంపార్టెన్స్ను కలుగజేసి, 2 మతాల మధ్యన ద్వేషాన్ని సృష్టించినటువంటి కశ్మీర్ ఫైల్స్ కానీ, 2 మతాల మధ్య ద్వేషాన్ని ఎక్కువ చేసేటువంటి, మల్టిప్లై చేసేటువంటి ఒక కేరళ స్టోరీస్ కానీ పేడ్ ప్రమోషన్ లాగా చేయడం ఏంటండి? వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదండి, నేను ఒక డాక్టర్గా నా ప్రొఫెషన్లో ఉన్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏం లేదు. కానీ అటువంటి సినిమాలు చూసినటువంటి ఒక సగటు మనిషి, యువత ఏ భావనతోటి ఆ థియేటర్ నుంచి వెళ్ళి బయటకు వస్తాడనేటువంటిదే నా ఆవేదన, ఒక మానసిక వైద్యునిగా నా ఆవేదన. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని సినిమాల పేర్లు చెప్పిళ్ళు. ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తి అన్ని సినిమాలు చూసిండు, బయటకు వస్తాడు, చూస్తాడు, బయటకు వస్తాడు, మళ్ళీ ఆయన యథావిధిగా ఆయన దినచర్య ప్రకారం ఆయన చేసే యాక్టివిటీ చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయన మీద ప్రభావాన్ని చూపించినట్టే కదా? ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఉంటుందా? అది కంపల్సరీ ఉంటుంది. 3 గంటలు కానీ 2 గంటల సినిమా ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా మనం ఉంటుంది. ఓకే, ఇప్పుడు హీరో బాగా ఫ్యాను, ఆ పలానా హీరోకు బాగా ఫ్యాను, పలానా రైటర్కు బాగా ఫ్యాను, పలానా డైరెక్టర్కు బాగా ఫ్యాన్ అయినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కొంతమంది పిల్లల లోపల సజెస్టబిలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంటే వాళ్ళు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అటువంటి వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఒక హైపోమేనిక్ ఉన్నారనుకోండి, వాడు ఇమ్మీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బయటికి వచ్చేసి వాడే అప్పటికప్పుడు బండిలు చింపుకుంటా ఉంటాడు, బట్టలు నా హీరో అది ఇది అని చెప్పేసి. ఓకే ఓకే, మనం కామెంట్స్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, అది మొన్న విజిల్స్ వేస్తూ ఉంటారు. ఇట్లా ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, సమాజానికి ఉపయోగపడే సినిమాల మీద ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం. సరే, ఇక్కడ వన్ క్వశ్చన్, ఇక్కడ సమాజానికి ఉపయోగపడే సినిమాలు అని చెప్పేసి మీరు అన్నారు, అంటే కరెక్ట్ ఇట్లా ఇంతవరకే సినిమాలు తీయాలి,
ఇట్లాంటిది మాత్రమే తీయాలన్నట్టుగా గవర్నమెంట్ ఎట్లాంటి రూల్స్ ఏం పెట్టలేదు మరి. కంపల్సరీ పెట్టిందని సెన్సార్ ఉంటుంది. సెన్సార్ సర్టిఫికేషన్ అనేది ప్రతి సినిమాకు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సినిమా తీసిన నేటి భారతం అని, దానికి సెన్సార్ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరో నాకు తెలియదు. సంవత్సరంన్నర అయితే నేను అప్లై చేసి ఓకే దీంట్లో కేంద్ర అంటే ప్రభుత్వం పేరు మీద విమర్శలు ఉన్నాయని. నేను చేసిందే సినిమా పాలసీ మేకింగ్ మీద. ఒక పాలసీ మేకింగ్ మీద సినిమా తీసి ప్రజలకు అరటిపండు ఒలిసిపెట్టినప్పుడు ఆ పాలసీ మేకింగ్ లోపల ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వీటిని ఎత్తి చూపించినప్పుడు ఏమంటారు, మీరు ప్రభుత్వం మీద కామెంట్ చేసిండ్రు, లా సిస్టమ్ మీద కామెంట్ చేసిండ్రు, మీరు దేశం యొక్క పేరును వాడుకున్నారు అంటే అది దానికి మీనింగ్ లేదు, అది రాదు అంతే దానికి. ఇప్పుడు చెత్త సినిమా బండల్ సాలార్ సినిమా లేకుంటే విక్రమ్ సినిమా మిషన్ పెట్టి ఒక 20 మందిని కాలుస్తే 50 మందిని కాలుస్తే కూడా వస్తుంది. అది రక్తపాతం అయితే ఏం కాదట, కానీ ఒకరిని పొడిచినట్టు చూపించొద్దు సినిమాలో. అట్లాంటి సినిమాలు ఉన్నాయి కదా. కమర్షియల్ అయితే ఉండొచ్చట, సందేశాత్మకం ఉన్న సినిమాలు ఉండొద్దు అట్లా. ఓహో ఇది కూడా ఉందా? ట్విస్ట్ ఉంటుంది దాంట్లో. అంత కమర్షియల్ కదండి, నడుస్తూ ఉంటుంది. దాంట్లో కిస్ ఉన్నా నడుస్తుంది. మీరు ఇంత మంచి సినిమా తీసి దీంట్లో కిస్ ఎందుకండి అంటారు. ఇప్పుడు మీరు ఇందాక సలారు, పుష్ప అవి అన్ని సినిమాలు అన్నారు కదా, వాటికి సెన్సార్ అడ్డు రాలేదా మరి? అందులో ఎంత హింస ఉంటుంది, ఎంత క్రోధం ఉంటుంది, ఎంత వయలేషన్ ఉంటుంది, ఘోరం అసలు. అది ఇంకా ఇప్పుడు అది సెన్సార్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రశ్న. అది మనము దాన్ని కామెంట్ చేసేంత గొప్పలం కాదు. మీరు మూవీ ఫీల్డ్లో ఉన్నారు, మీకంటే ఒక అనుభవం ఉంది. మీరు ప్రొడ్యూసర్గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్గా, హీరోగా చాలా చేసిళ్ళు మీరు మూవీస్ కూడా. సో అందుకని ఈ క్వశ్చన్ మీకు ఇస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, వాళ్ళకు ఒక భావజాలంకి బానిసలై ఉన్నారు వాళ్ళు. ఎవరు? ఈ సెన్సార్ బోర్డు మెంబర్స్ అంతా. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రభుత్వం చేత నియమించబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ ప్రభుత్వానికే ఒత్తాసు పలుకుతారు, ఒక భావజాలానికే ఒత్తాసు పలుకుతారు వాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఏది కనబడ్డా వాళ్ళకి అది నచ్చదు. ఓకే ఓకే రైట్. అట్లా అంటే ఇప్పుడు మనం నేను వేరే అంటే ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది 100% ఉంటుంది. అవునా? 100% ఉంటుంది. ఇప్పుడు పూలే సినిమా రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అనేది మనం కనుక ఆలోచించినట్టయితే, అది ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసేటువంటి, ఇప్పుడు ఎట్లయితే కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటిది ఒక సెక్ట్కు ఒత్తాసు పలికిందో, కాశ్మీర్ ఫైల్స్ అనేటువంటిది ఇప్పుడు కేరళ స్టోరీ అనేటువంటిది ఎట్లయితే ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది, వాళ్ళకి అది పాజిటివ్ అనిపించింది. కానీ పూలే సినిమా అనేటువంటిది, మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి సినిమా, అది ఇంకొక భావజాలాన్ని తీసుకొని వస్తుంది. అది వీళ్ళకి నచ్చే భావజాలం కాదు, అందుకోసం వద్దంటారు. ఇట్లా కూడా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే మీరు సెన్సార్ ఇవ్వచ్చు కదా, ఇవ్వగలదా? అసలు అయితే ఇండిపెండెంట్ బాడీగా ఉండాలండి. అది సెన్సార్ బోర్డు అనేది ఇండిపెండెంట్గా ఉండాలి. ఇప్పుడు ఇట్లా నేను పేరెంట్స్కి ముఖ్యంగా చెప్పినప్పుడు మనం గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే, ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఈ మీడియా కంపెనీలకు, అది ఎక్స్ కానీ, ఇన్స్టా కానీ, అది ఫేస్బుక్ కానీ, అది వాట్సాప్ కానీ, ట్విట్టర్, ఎవరికి ఉండాల్సిన లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, బిజినెస్ మోటివ్స్ వాళ్ళకు ఉంటాయి. సినిమా తీసే వాళ్ళ బిజినెస్ మోటివ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రభుత్వం కూడా ఇవాళ రేపు ప్రజల పక్షాన ఉండకుండా తమ స్వార్థము, తమ భావజాలానికే కట్టుబడి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజలు, పేరెంట్స్ ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తుకు ఎటువంటి కంటెంట్కు ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది, కాకుండా ఏం చేయాలి. సో మీడియాను యూనిలాటరల్గా నిర్ద్వంద్వంగా నేను విమర్శిస్తున్నాను కాదు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎక్సర్సైజ్ చేయండి, గ్రౌండ్కి పోండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మా ఫెసిలిటీస్ కూడా లిమిటెడే ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని గ్రౌండ్స్ కానీ, ఆ రేషియోలో గ్రౌండ్స్ కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఆట వసతులు కానీ లేవు. అయినా పేరెంట్స్కి చెప్తున్నా, అది సంగీతం కానీ, కల్చరల్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, బాల్ బ్యాడ్మింటన్ కానీ, చాలా ఆటలు ఉన్నాయండి. 5 పైసలు ఖర్చు లేకుండా పేరెంట్స్కు ఈజీగా జరిగేది. బాక్సింగ్ కానీ, కరాటే కానీ, కుంగ్ఫు కానీ, ఇటువంటి వాటికి ఎక్కువ ఖర్చు ఉండదు. క్రికెట్ నేర్చుకోవాలంటే చాలా ఖర్చు, ఒక షటిల్ కాక్ నేర్చుకోవాలంటే చాలా కష్టం, ఖర్చుతో కూడుకునే విషయం. రైట్. ఇప్పుడు మీరు మానసిక వైద్యులు, ఇప్పుడు ఒక 3 days నుంచి బర్నింగ్ టాపిక్ ఏంటిదంటే, కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఆ టెర్రరిస్ట్ యొక్క ఘటన.
ఇది మీ కళ్ళకి ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ కాదు, మీరు ఒక సైకాట్రిస్ట్. సో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఒకటండి, ఇప్పుడు అంటే మన టాపిక్కే మనం కనుక ఆలోచించినట్టయితే ఉమ్, పిల్లలను ఇటువంటి న్యూస్కు దూరంగా ఉంచడం మంచిది. అంటే ఈ న్యూస్ చూడొద్దా? న్యూస్ చూసినప్పుడు ఉమ్, దాని నుంచి వెళ్ళి విద్వేషాన్ని కలిగించేటువంటి భాషన ఆ ప్రోగ్రాంలో ఉండొద్దు. ఆహా, అది మీడియా వాళ్ళ బాధ్యత కూడా. అది ఓకే. ఒక 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 ఆ, ఒక ఎడిటర్ కానీ ఒక రిపోర్టర్ కానీ ఒక విశ్లేషణ ఇచ్చిండు అనుకోండి, దాని నుంచి వెళ్ళి హిందూ ముస్లిం కొట్లాట అని, ఉమ్, లేకుంటే మోడీ గారు ఈ టెర్రరిస్టులను ఏరి పారేస్తా అన్నారని కానీ, అదొక థంబ్నెయిల్గా, అదొక లౌడర్ వాయిస్లో అసలు అటువంటి ధోరణి రావద్దు. మరి అట్లా ఇప్పుడు 2 ఏళ్ల పిల్లని చూపించి మా వారిని చంపొద్దండి అన్న బతిలాడుకున్నదని, లేకుంటే ఒక ఐడి కార్డులు చూసి హిందూ ముస్లిమా అనేటువంటిది డివిజన్ చేసింది. ఇదంతా ఫార్స్ అండి, అసలు ఫేకా? ఫేక్. అది నమ్మట్లేదా మీరు? ఆమెనే డైరెక్ట్ అది జరిగింది కరెక్టే, కానీ అది సూడో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయి ఉంటుందని నేను అనుకుంటా. అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా వాడు మరీ ఇంత దిగజారాడండి. వాడు ఇంత దిగజారాడు. ఏ టెర్రరిస్ట్ కూడా దిగజారాడండి. అంత దిగజారిన పాలిటిక్స్ ఈ విషయంలో జరిగినాయి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత నికృష్టమైనటువంటి పని. ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఇది ఒప్పుకోదు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా ఒప్పుకోదు. ఎందుకంటే దానికి కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది, దానికి కూడా ఒక సభ్యత, ఒక ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఇది ఐడి కార్డు చూసి నువ్వు హిందువా, నువ్వు బొట్టు తీసేసి ఇది పాడి చెప్పు, నువ్వు సుంతి చేసుకున్నావా లేదా చెప్పు. ఇది ఇట్ ఈస్ ఎ మేడ్ సమ్ పెద్ద హస్తం దీని అనుకున్నది. ఇది నేను అనుకుంటా ఏ టెర్రరిస్ట్ అదే అల్ ఖాయిదా లాంటివి కానీ ఇంకేదన్నా లష్కరే తోయిబా కానీ వాళ్ళు మాత్రం చేసిరని నేను అనుకోను. అవునా? పెద్ద బాంబు పేల్చింది సార్ మీరు. ఇప్పుడు నిజంగా అందరేమో ఇది పాకిస్తాన్ ముష్కర శ్రేణులు, పాకిస్తాన్ ముస్లింలే ఇదంతా పాల్పడ్డారని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ను ఏ గవర్నమెంట్ కానీ ఏ దేశం కానీ ఓన్ చేసుకోదండి. మనము లిటరల్లీ మనం ఏమనుకున్నా ఏ గవర్నమెంట్ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఓన్ చేసుకోదు. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లష్కరే తోయిబా కానీ ఇంకేదన్నా కానీ అది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినప్పుడు ఇండియా గవర్నమెంట్కు పాకిస్తాన్ గవర్నమెంట్కు మధ్యన సఖ్యతకు ఎందుకు చర్చకు వస్తుంది అసలు? పాకిస్తాన్ సపోర్టెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ఎట్లా అంటాం?